తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వైరా కొణిజర్ల మండలాలను ఎంపిక చేశారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో వైరా మండలంలోని 7, కొణిజర్ల మండలంలో 9 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులుగా 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను ప్రారంభించారు కలెక్టర్ వెంకటేష్ దోత్రే. జిల్లాలో మొత్తం 150కి సమగ్రమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించామని, వాటిని ప్రత్యేక బృందాలతో మానిటరింగ్ చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. టీ పోల్ అప్లికేషన్ ద్వారా సమస్యలను ఫిర్యాదు తీసుకొచ్చామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీసులోని ఎన్నికల పరిశీలకులు కొర్రాలక్ష్మి సందర్శించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ నారాయణ అమిత్లతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో కలెక్టర్ క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన అరెకరం పట్టా భూమిని అటవీశాఖ అధికారులు మార్పింగ్ చేసి సాగు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా పొలం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రధాన గేటుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ను కిందకు దింపారు. మహబూబ్ నగర్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఎస్ఐ జయప్రసాద్ పై భూత్పూర్ మండలం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి దాడికి ప్రయత్నించాడు. ఓ యాక్సిడెంట్ కేసు వివాదంలో కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దుర్భాషలాడి అడ్డుకున్న ఎస్ఐపై దాడికి ప్రయత్నించాడు. దీంతో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. గద్వాల్ జిల్లాలో మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ నియమించి ఆయనను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గ్యాంగ్ లో కీలక పాత్రధారి కర్నూలు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య గౌడ్గా పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 8,50,000 నగదు, 5 కార్లు, 2 బైకులు, బొలేరో వాహనం, 11 మొబైల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.